వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 1లో 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇది ప్రాబ్లం నెంబర్ 5 అండ్ లాస్ట్ ప్రాబ్లం అండి ఈ చాప్టర్లో. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ π/4, పై యాంగిల్ ఏమి ఇచ్చారండి? సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ π/4. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నారు. అంటే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే కొత్త ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. అంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఓల్డ్ ఈక్వేషన్ కాబట్టి దాన్ని ఒరిజినల్ ఈక్వేషన్ కదా. ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ 3x² + 10xy + 3y² ఈజ్ ఈక్వల్ 9. ఇప్పుడు మనము ఎక్స్ వై ఎక్స్ డాష్ వై డాష్ అంటే కాస్ థీటా, ఇది సైన్ థీటా, ఇది మైనస్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా, ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. అదేవిధంగా ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ ఇంటూ కాస్ π/4 అంటే ఏంటండి? ఇక్కడ π/4 అంటే 180/4 అంటే 45 డిగ్రీసే కదా. కాస్ 45 డిగ్రీస్ మైనస్ వై డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. అదే రాసుకున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఇక్కడ థీటా అంటే π/4 ఇచ్చారు కదండి. π/4 అంటే 180/4 కదా. అంటే 45 డిగ్రీసే కదా. అదే రాస్తున్నాను. అంటే వై డాష్ ఇంటూ సైన్ 45 డిగ్రీ. వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ప్లస్ వై డాష్ కాస్ 45 డిగ్రీస్. ఇప్పుడు కాస్ 45 డిగ్రీస్ అయినా సైన్ 45 డిగ్రీస్ అయినా మనకి ఎంత అండి? టేబుల్ ప్రకారం మనకు ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ టేబుల్ తెలుసు కాబట్టి 1/√2నే కదా. అంటే ఎక్స్ డాష్ ఇంటూ 1/√2 మైనస్ వై డాష్ ఇంటూ 1/√2. అదేవిధంగా ఎక్స్ డాష్ ఇంటూ 1/√2 ప్లస్ వై డాష్ ఇంటూ 1/√2. ఇది ఎక్స్ మైనస్ y/√2నే కదా. డాష్ నెక్స్ట్ వై, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2. ఈ ఎక్స్ కామా వై వాల్యూస్ని ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. దేర్ఫోర్ ఎక్స్ కామా వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే 3 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ /√2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ /√2 ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2. అదేవిధంగా ప్లస్ 3 ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ /√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9. ఇప్పుడు మనకి ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి 3 ఇంటూ ఏ డాష్ స్క్వేర్ ప్లస్ బి డాష్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ కదా. -2 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ /2 స్క్వేర్ అంటే 2 ప్లస్ 10 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. అదే రాస్తున్నాను. /2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ /2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం? 3 తోటి దీన్ని మల్టిప్లై చేయాలి కదా. అంటే 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై డాష్ స్క్వేర్ మైనస్ 3 2s 6 ఎక్స్ డాష్ వై డాష్ /2 ప్లస్ 10 ఇంటూ 10 ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ 10 వై డాష్ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై డాష్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్. ఇది మొత్తానికి ఎల్సిఎం 2నే కదండి. అందుకే ఎల్సిఎం మొత్తానికి 2 రాసాం ఈజ్ ఈక్వల్ 9. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ -10 ఉంది. ఇది 3 + 3 ఎంత? 6 మైనస్ అంటే మైనస్ ఇక్కడ +10 ఎక్స్ డాష్ స్క్వేర్ +3 అంటే ఏమవుతుందండి? 16 ఎక్స్ డాష్ స్క్వేర్. ఇప్పుడు వైలు చూద్దాం. ఇది 3
+3 ఏమవుతుంది, +6 మైనస్ ఉంది కాబట్టి ఇది -4y². నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకేముందండి, xy వాల్యూ ఒకటే ఉంది కదా, ఇక్కడ +x², -x² క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ ఈ 2 అనేది అటు పంపిస్తే ఏమవుతుందండి, 2 అనేది అటు పంపిస్తే 9 × 2 కదా, దట్ ఇంప్లైస్ ఇందులో నుంచి 2 కామన్ తీయొచ్చు కదా, 2 కామన్ తీస్తే 8x² - 2y² ఈజ్ ఈక్వల్ 9 × 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 8x² - 2y² ఈజ్ ఈక్వల్ 9. మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది ఇదే కదండి. దెర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ 8x² - 2y² ఈజ్ ఈక్వల్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.